TK29 న్యూస్. మాజీ శాసనసభ్యులు అయినటువంటి తెల్లం బాలరాజు వ్యాఖ్యలను ఖండించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. తనపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ మీడియాతో మాట్లాడిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. అందరికీ నమస్కారం అండి. మాజీ శాసనసభ్యులైనటువంటి తెల్లం బాలరాజు గారు ప్రెస్ మీట్లో ఒకటి చెప్పడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను నిక్కర్లేసి తిరిగానని కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో నేను నిక్కర్లేసినటువంటి బాలరాజే ఈరోజు నేను ఓడించాడు. గుర్తుపెట్టుకో, నేను నీకు కానీ నీ సాక్షి ఛానల్కి కానీ సూటిగా ప్రశ్న వేసింది ఒకటే. ఏదైతే సునకానందం పొందుతున్నటువంటి సాక్షి మీడియాకి సవాల్ విసిరా. నేను ఒక సంవత్సరంలో ₹1 కోట్లు సంపాదించానని మీ మీడియాలోనే ప్రచారం చేశారు. దానికి నేను అడిగింది ఏంటి? నేను ఒక సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తే 20 సంవత్సరాలు చేసినటువంటి నువ్వు ఎంత సంపాదించావని అడిగాను. అంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది నీ పరిస్థితి. ఈరోజు నియోజకవర్గంలో నిన్ను ఓడించాను, నిక్కర్లు వేసుకున్నా నేనే. మరి చిన్నతనంలో నిక్కర్లు వేసుకోకుండా నీకులాగా నేను జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరగలేను కదా. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎప్పుడు వచ్చాం కాదనియా, బుల్లెట్ దిగిందా లేదా అని. బుల్లెట్ ఎవరు దిగింది? నీకు దిగింది. ఓడింది ఎవరు? నువ్వు. ఈరోజు మాజీ శాసనసభ్యుడు నువ్వు. ఇక్కడ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చిర్రి బాలరాజు. గుర్తుపెట్టుకో, సంవత్సర కాలంలో నేను ఏదైతే అభివృద్ధి చేశానో నేను క్షుణ్ణంగా చెప్పగలను. నువ్వు 20 సంవత్సరాలు బట్టి నువ్వేం చేసావో నువ్వు చెప్పగలవా? నేను దమ్ము ధైర్యం గురించి నా గురించి నువ్వు మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం ఏంటంటే చిర్రి బాలరాజు బ్రాండ్ ఇక్కడ. గుర్తుపెట్టుకో, నువ్వు ఈరోజు నియోజకవర్గంలో చిర్రి అంటే ఒక బ్రాండ్. 20 సంవత్సరాలకు నువ్వు చేసావు నియోజకవర్గంలో. నేను చాలా చోట్ల అడిగాను ఏంటని పరిస్థితి అని అడిగితే నాకు పదవి రాకముందు తెల్లం బాలరాజు ఎవరని అడిగేటువంటి పరిస్థితి నువ్వు. నేను చూస్తుండగానే నువ్వు నేనమ్మా తెల్లం బాలరాజు అన్నిసార్లు నెగ్గినా కూడా నువ్వు పరిచయం చేసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు బ్రాండ్గా చిర్రి బాలరాజు ఉన్నాడు. చంటి పిల్లోని కాదు కదా. ఎవరిని అడిగినా సరే ఈరోజు 10 సంవత్సరాల పిల్లోని కాడి నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు అడిగినా సరే ఈరోజు మీ ఎమ్మెల్యే ఎవరంటే చిర్రి బాలరాజు అని చెప్తారు. అది నా బ్రాండ్. ఎప్పుడు వచ్చామో కాదు, మనకి బుల్లెట్ దిగిందా లేదా అని చూసుకోవాలి. అంతేగాని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఏదో మీడియా ఉంది కదా అని, సాక్షి మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏదైతే మీ సాక్షి మీడియాలో వచ్చిన దానికి నేనే సమాధానం చెప్తున్నాను. ఎందుకంటే సంవత్సర కాలంలో 100 కోట్లు సంపాదించావని నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు 20 సంవత్సరాలు చేసావు కదా. ఏదైతే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటువంటి డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులే నీకు 20 సంవత్సరాలు బట్టి నీ దగ్గరికి వస్తాయి కదా. ఇప్పుడు నీ దగ్గర రానటువంటి డబ్బు నా దగ్గరికి ఎందుకు వస్తుంది? నీతిగా నిజాయితీగా నేను చేశానని నువ్వు సంకల్పం గుద్దుకుంటున్నావు. మరి నేను కూడా నీతిగా నిజాయితీగా నిలబడాలని నువ్వెందుకు చెప్పట్లేదు? ఈరోజు మీ మీడియా స్పష్టంగా 100 కోట్లు సంపాదించారని ఒక మీ మీడియాలో ప్రచారం చేసింది. నాకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో నీకెలాగా ఇన్కమ్ సోర్సెస్ లేకుండా ఉంది? అంటే బరింకలపాడికి దుద్దుకూరు ఎంత దూరమో దుద్దుకూరికి బరింకలపాడు కూడా అంతే దూరం. అంతేగాని నేను తప్పు చేయలేదంటే ఎవరు నమ్మరమ్మా. గుర్తుపెట్టుకో తెల్లం బాలరాజు. ఎందుకంటే నేను తప్పు చేశాను, నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు. నువ్వు 20 సంవత్సరాలకు చేసావు, నువ్వేం చేసావని నేను అడుగుతున్నా. అంటే నువ్వు తప్పు చేయలేదంటే నేను తప్పు చేయనట్టే, నువ్వు తప్పు చేసావంటే నేను తప్పు చేసినట్టే. ఏది ఒప్పుకుంటావు నువ్వు? మీ సాక్షి ఛానల్ వారు ఏదో ఆనందంతో చక్కగా మీడియాలో వేస్తున్నారు, కానీ నేను సంవత్సరంలో 100 కోట్లు సంపాదిస్తే నువ్వు 20 సంవత్సరాలు ఎంత సంపాదించావు? ఎక్కడికి వస్తావు? రా, డెబిట్కి రా, లేకపోతే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. మొత్తం మీడియా, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాను మొత్తం రమ్మంట. రా, నీకు నా గురించి చెప్తున్నావు. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించుకో. తప్పు చేయనప్పుడు నాకు దమ్ము ధైర్యం ఏంటయా? నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నువ్వు మాట్లాడగలవా?
20 సంవత్సరాలు చేసావు, నువ్వు మాట్లాడగలవా? ఇలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ ఏదో గుడ్డ కాల్చి మీద పాడేసి నేను చూస్తా ఒడ్డు మీద ఉంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు, పద్ధతి మార్చుకో. ఏదైతే మీరందరూ కూడా ఇప్పుడు మా నాయకులు కొంతమంది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేస్తే, యాజ్ పర్ సీనియర్ లీడర్గా 20 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి ఉన్నావు, నీకు పరిజ్ఞానం ఉంది, ఉన్నా కూడా నువ్వు ఎందుకు మీడియా ముందు మాట్లాడుతున్నావు? అంటే నేను తప్పు చేశానంటే నువ్వు కూడా తప్పు చేసినట్టే. నాకు వచ్చే ఇన్కమ్ ఏదో నీకు కూడా వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇలాంటివి తాటాకు చప్పుళ్ళు, ఉడత ఊపుళ్ళు వేరే ఎమ్మెల్యే దగ్గర చూసుకో, అంతేగాని నా ముందు కాదు. నెక్కర వేసుకున్నాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రావట్లేదా? నీకు సిగ్గు రావట్లేదా? నేను నిన్ను సూటిగా అడుగుతున్నా. నెక్కర వేసుకున్న వాడి దగ్గర ఓడిపోయావు. నేను నిన్నగాక మొన్న వచ్చా, నువ్వు 40 సంవత్సరాలకు ఉన్నావు, ఏం చేసావు? కాన్స్టిట్యున్సీకి ఏం చేసావు? రా, ఛాలెంజ్ విసురుతున్నా. నేను ఏం చేశాను నేను చెప్పగలను. సంవత్సర కాలంలో అన్ని సంవత్సరాలు చేసి సీసీ రోడ్లు వేయలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యేగా నేను అందరూ ఈరోజు ఓడిస్తే ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావా? నాకు కాదు దమ్ము దేరా, నీకుందా? దా, ఎక్కడ కూర్చున్నారా? నేను అధికారంలో ఉన్నా, నేను ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ కూర్చుందాం? ఏ మీడియా ముందు కూర్చుందాం? రా, నేను సవాల్ విసురుతున్నా. ఇంకొకసారి కనుక ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ లేకపోతే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్లుగా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం చేస్తున్నారు, వారిని నేను ఖచ్చితంగా న్యాయస్థానం ముందు శిక్ష పడేటువంటి కార్యక్రమం చేస్తాను, తప్పకుండా చేస్తాను.